హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నేను నిన్నటి వీడియోలో ఒక మాట చెప్పాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి వారానికి ఖచ్చితంగా 1-2 డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సో సాకారం అవ్వడం సాధ్యమే అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేశాను. సో ఇవాళ యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఒక 2-3 డేస్ దాకా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్ రాదేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ వచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను చాలాసార్లు చెప్పాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎన్ని ఎకరాల్లో వస్తుంది, ఏ ఏ గ్రామాల పరిధిలో వస్తుంది, ఏ ఏ గ్రామాల పరిధిలో ముందు డెవలప్మెంట్ రాబోతుంది, అదే రకంగా ఏ ఏ ప్రాంతాలు కమర్షియల్గా డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాక్సిమిటీని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వ ఫోకస్ను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న జర్నలిస్ట్ అనుభవంతో వాటిని అనలైజ్ చేసుకుని విశ్లేషించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ వీడియోలో కూడా అత్యంత కీలకమైన సమాచారం ఉంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోను చూడండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి, శ్రీశైలం హైవేకి సంబంధించి, నాగార్జున సాగర్ హైవేకి సంబంధించి ఓపెన్ ప్లాట్ వెంచర్లలో ఎవరైనా ప్లాట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. కడతాల్ ఏరియాకు శ్రీశైలం హైవేకి సంబంధించి ఒక నంబర్ ఇచ్చాను, 7799666988. అదే రకంగా పర్టికులర్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంకొక నంబర్ ఇచ్చాను, 9988925422. ఈ నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా ఎవరైతే 20-25 సంవత్సరాల క్రితం మాదాపూర్, కొండాపూర్లను ఇగ్నోర్ చేశారో, రాళ్ళు రప్పల్లో ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని చెప్పి ఆ రోజు పక్కన పెట్టేశాము. అలాంటి వారందరూ ఇవాళ మీ భవిష్యత్ తరాలకు ఒక మంచి డీసెంట్, ఒక ప్లాన్డ్ సిటీలో ప్లాట్ ఉంటే బాగుంటుండే మీ భవిష్యత్ తరాలకు, మీ పిల్లలకు లేదా మీ మనవళ్లకు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి లొకేషన్లో ఫ్యూచర్ సిటీ ఫస్ట్ డెవలప్మెంట్ అవుతున్న ప్లేస్కి అత్యంత చేరువలో నేను ప్లాట్లు ఇప్పిస్తాను. చాలామంది క్లెయిమ్ చేసుకుంటున్నారు మొత్తం 56 గ్రామాల పరిధిలో ఒకేసారి అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక గ్రామం చూపించి 56 గ్రామాల లిస్టులో మా గ్రామం కూడా ఉంది, ఇక్కడ మా వెంచర్ కూడా ఉంది, దీనిలో ఇన్వెస్ట్ చేయండి, వెంటనే మీరు లాభాలు పొందుతారని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మొత్తం 56 గ్రామాల పరిధిలో విస్తరించడానికి ఖచ్చితంగా 15 సంవత్సరాల పైనే పడుతుంది. కాబట్టి ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర ఉన్న 13,973 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి అత్యంత చేరువలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఫేజ్ కింద మేబీ రేవంత్ రెడ్డి గారి ఈ టర్మ్లోనే ఆ ఫస్ట్ ఫేజ్ 14,000 ఎకరాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు మంచి లక్షణం, తెలివైన లక్షణం. తక్కువకు వస్తుంది, అదే రకంగా జీపీ లేఅవుట్ అని చెప్పి కక్కుర్తి పడితే ఖచ్చితంగా దానికి సంబంధించిన పర్యవసనాలు చూస్తారు. ఎందుకంటే ఇంకొక 30,000 ఎకరాలను అక్కడ ప్రభుత్వం పూలింగ్ చేయబోతోంది. నిన్ననే చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చాలా ఫర్మ్గా చెప్పారు, చాలా ఫర్మ్గా చెప్తున్నారు. సో ఆయన పదవి పోతుందా, లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళు వస్తారా, అదంతా పక్కన పెట్టండి. ప్రభుత్వం అనేది నిరంతరమైన ప్రక్రియ. పర్సన్స్ మారుతుండొచ్చు కానీ అధికారులు సంతకం చేసిన ఎంఓయూలు పక్కకు పోవు. ఈసారి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక తెలివైన పని ఏంటంటే ప్రతి ఎంఓయూకు ఒక టైం బౌండ్ పెడుతున్నారు. గతంలో అలా జరిగేది కాదు. కాబట్టి టైం బౌండ్లో 2 ఏళ్ళు 3 ఏళ్లలో ఇవి పూర్తయ్యే రకంగా ఆయన ప్రణాళిక రచిస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారి టర్మ్లో కనీసం 60% అవుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. దానికి తగ్గట్టుగా ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ వస్తుంది, ఏదో ఒకటి. ఇప్పుడు నేను నిన్న వీడియోలో చెప్పినట్టుగా లాస్ట్ వీక్లో 2 డెవలప్మెంట్స్ వచ్చాయి. ఒకటి కమిషనర్ నియామకం, 2 ఆ ఏరియాకు సంబంధించిన ఈ టౌన్షిప్లు, వాటికి సంబంధించి క్లియర్ కట్గా సమీక్ష నిర్వహించి రేవంత్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేశారు అధికారులకి. ఇవాళ నేను చెప్పబోతున్నది ఇంకొక అడుగు ముందుకేసిన అప్డేట్. సో ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక ఇవాల్టి ఈ టాపిక్ విషయానికి వస్తే, మనందరికీ తెలుసు ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ అనేది మనకు 13,973 ఎకరాల్లో వస్తుంది. ఇది కుర్మిద్ద దగ్గర స్టార్ట్ అయ్యి మీర్ఖాన్పేటకు దూరంగా, అందరూ మీర్ఖాన్పేట దగ్గర స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు. మీర్ఖాన్పేటకు 2 కిలోమీటర్స్ ఇవతల స్టార్ట్ అవుతుంది. అమెజాన్ డేటా సెంటర్, పవర్ గ్రిడ్ దగ్గర టౌన్షిప్, 600 ఎకరాల్లో టౌన్షిప్, అదే రకంగా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్. అక్కడి నుంచి అది సమాంతరంగా మీర్ఖాన్పేట, సింగారం వైపు వెళ్ళదు. అక్కడి నుంచి అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో, అంటే ఆగ్నేయం డైరెక్షన్లో వెళుతుంది. సో అమెజాన్ డేటా సెంటర్ నుంచి కొద్దిగా ఆగ్నేయం వైపు వెళుతుంటే
మనకు ఒక సెంటర్ వస్తుంది, 300 ఫీట్ రోడ్డు, 200 ఫీట్ రోడ్డు, అదే రకంగా మెట్రో రైలు వచ్చే జంక్షన్ వస్తుంది. దాని పక్కనే అమెజాన్ డాటా సెంటర్ సెకండ్ ఫేజ్ వస్తుంది, 120 ఎకరాలు. ఆ తర్వాత అక్కడ నుంచి అది సౌత్ ఈస్ట్ దిశగా వెళుతుంది, ప్యారలల్గా కాదు, ఈస్ట్ దిశగా వెళ్ళదు. ఓకే, నార్త్ దిశగా వెళ్ళదు, ఈస్ట్ దిశగా వెళ్ళదు, సౌత్ ఈస్ట్ దిశగా వెళుతుంది. యాజ్ పేర్ మాస్టర్ ప్లాన్ చెప్తున్నాను. కుర్మిద్ద విలేజ్ వెస్ట్ పక్క నుంచి, కుర్మిద్ద విలేజ్కి పశ్చిమం వైపు నుంచి, అదే రకంగా తాడిపర్తి విలేజ్కు పశ్చిమం వైపు నుంచి వెళ్ళి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో అలా వెళ్తూనే నానక్ నగర్కు దక్షిణం వైపు, సౌత్ వైపు, నక్కర్తమేడిపల్లికి దక్షిణం వైపు ఈ ఫస్ట్ ఫేజ్ 14,000 ఎకరాల డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆథెంటిక్, క్లియర్గా చెప్తున్నాను. మొత్తం ఈ 13,973 ఎకరాలకు ప్రభుత్వం ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేపట్టింది. 90 కిలోమీటర్లు మొత్తం దీనికి సంబంధించి ఫెన్సింగ్, 90 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా ఈ ప్రభుత్వం పరిధిలో ఉన్న, ప్రభుత్వం చేతుల్లో ప్రజల దగ్గర నుంచి సేకరించి పెట్టుకున్న భూములకు సంబంధించి 13,973 ఎకరాలకు ఫెన్సింగ్ చేస్తున్నారు. ఎందుకంత ఖర్చుతో అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు కంపెనీలకు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 3వ తేదీన ఈ ఫెన్సింగ్ కార్యక్రమం మొదలైంది. ఫెన్సింగ్ చేస్తూ వాటిని డివైడ్ చేసిన తర్వాత, రోడ్లు డిజైన్ చేసిన తర్వాత సంస్థలకు అవి కేటాయించాలి. నవంబర్లో జరిగిన ఎంఓయూలకు సంబంధించిన స్థల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అయింది. స్థలాలు కేటాయించి ఆ మ్యూటేషన్ సదరు సంస్థల పేరు మీద అయిన తర్వాత, ఎవరికైతే ఏ సంస్థకైతే కేటాయించారో, అరవిందో ఫార్మానా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీసా, హెటెరో డ్రగ్సా, గ్లాండ్ ఫార్మానా, ఎంఎస్ఎన్ ఫార్మానా, ఎవరికి ఇస్తున్నా, ఇప్పుడు మేడిపల్లి దగ్గర ఇస్తున్నవి ఫార్మా కంపెనీలకు కాబట్టి, లైఫ్ సైన్సెస్ హబ్ కాబట్టి, ఆ కంపెనీలకు కేటాయించినప్పుడు వాళ్ళ కంపెనీలకు అక్కడికి వెళితే అది ప్రభుత్వం చేతిలో ఉన్న ల్యాండ్ అయి ఉండాలి, సెక్యూర్డ్ అయి ఉండాలి. అందుకే కంచె వేసే పనులు పూర్తి చేస్తున్నారు. కొంత 1-2 ప్లేస్లో స్టార్టింగ్లో, అంటే ఏప్రిల్ 3వ తేదీన స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 2-3 రోజులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మాకు ఇంకా డబ్బులు రాలేదని కొందరు, కొంతమంది కోర్టులో కేసులు ఉన్నాయి, ఇప్పుడే మీరు ఫెన్సింగ్ వేసుకోవద్దని కొందరు, ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఉన్నతాధికారులు సమక్షంలో ఉండి, పోలీస్ అధికారులు సమక్షంలో ఉండి ఈ ఫెన్సింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చెప్తున్నాను, ఫ్యూచర్ కు ఫెన్సింగ్ అనే డీటెయిల్స్ వస్తున్నాయి. యాచారం పరిధిలో ఫార్మాసిటీకి సంబంధించిన భూమిలో సర్వే పూర్తయింది, ఫెన్సింగ్ వేశారు. అదే రకంగా చురుగ్గా కొనసాగుతున్న కంచె నిర్మాణ పనులు మరో 2 రోజుల్లో ఈ ఆచారం ఇది పూర్తయిన తర్వాత కందుకూరు పరిధిలో కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మొత్తం 14,000 ఎకరాలకు 90 కిలోమీటర్ల ఫెన్సింగ్ చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన నక్కర్తమేడిపల్లిలో ఈ పనులు ప్రారంభించారు. యాచారం కడతాల్ సరిహద్దులోని నక్కర్తమేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద, పల్లె చెల్క తండా, తాడిపర్తి గ్రామాలలో సర్వే పూర్తయింది. 150 మందికి పైగా రెవెన్యూ, టీజీఐఐసి సర్వే, అదే రకంగా పోలీస్ సిబ్బంది పనుల్లో తలమునకలవుతున్నారు. యాచారం, కందుకూరు మండలాల్లో మొత్తం గతంలో, అంటే గత సర్కార్కి సంబంధించి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కేసీఆర్ 2016లో నోటిఫై చేసినప్పుడు ఫార్మా దానికోసం 19,000 ఎకరాలు సేకరించాలని తలపెట్టారు. కానీ ఒరిజినల్గా జరిగింది ఏంటంటే, ఈలోగా 2018 ఎలక్షన్స్ రావడం, కాంగ్రెస్ నాయకులు అప్పుడు ధర్నాలు అవి చేస్తూ ఉండడం, దానికి తోడు కొంతమంది కీలకమైన నాయకులకు కూడా అక్కడ భారీ ఎత్తున భూములు ఉన్నాయని చెప్పి అన్న నేపథ్యంలో కేవలం 14,000 ఎకరాలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే 13,973 ఎకరాలని వాళ్ళు పూర్తిగా దానిలో ప్రభుత్వం పరిధిలోకి తీసుకున్నారు. కాకపోతే 6 సంవత్సరాల కాలంలో ఒక అమెజాన్ డాటా సెంటర్ కు మాత్రమే అక్కడ భూమి కేటాయించారు, కానీ మిగతా వాటికి పెద్దగా కేటాయించిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఇందులో భాగంగా 14,000 ఎకరాలను సేకరించారు. 90 కిలోమీటర్ల మేర ఈ మొత్తం ఈ 13,973 ఎకరాలకు బౌండరీ వేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. దీనికి సంబంధించి నక్కర్తమేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, నేను పదే చెప్తున్నాను చూడండి, కోర్ ఏరియా అని చెప్పి ఇది సాక్ష్యం క్లియర్ కట్ గా. ఈ 14,000 ఎకరాలు ఆనుకుని ఉన్నది ఈ 4 గ్రామాలకి. ఇందులో నక్కర్తమేడిపల్లి మరి పెద్ద గ్రామం, ఎందుకంటే అక్కడ ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టారు. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం దాన్ని అసిస్టెంట్ కమిషనర్ లెవెల్కి అప్గ్రేడ్ చేయబోతుందని చెప్పి సమాచారం ఉంది. రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో వస్తుంది అది. సో ఇప్పటికీ ఈ 4 గ్రామాలకు సంబంధించి సేకరించిన భూముల బౌండరీ 45 కిలోమీటర్లు అయితే ఆల్మోస్ట్ 15 to 20 కిలోమీటర్స్ ఫెన్సింగ్ పూర్తయిపోయింది. ఈ 3-4 రోజుల్లో దాన్ని పూర్తి చేయాలని చెప్పి, స్పీడప్ చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి కలెక్టర్ వైపు నుంచి. ఆ కార్యక్రమం చేస్తున్నారు. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, మీర్ఖాన్పేట ఈ ప్రాంతంలో ఉన్న భూములకు కూడా సర్వే చేసి దానికి సంబంధించి చేయబోతున్నారు. ఇందులో ఇతను తప్పు రాశారు. యాక్చువల్గా ముచ్చర్ల కడతాల్ మండలికి వస్తుంది అనుకుంటాను నేను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఓవరాల్ గా అది
ఫ్యూచర్ సిటీకి సంబంధించి మొత్తం ఎంటైర్ 13,973 ఎకరాలకు ఫెన్సింగ్ వేయాలని ఇస్తున్నారు. ఎందుకు ఫెన్సింగ్ అంటే సదరు కంపెనీలకు కేటాయించిన తర్వాత వాళ్ళు మోకా మీదకి వెళితే, ల్యాండ్ మ్యూటేషన్ వాళ్ళ కంపెనీకి అయిన తర్వాత వాళ్ళు మోకా మీదకి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలనుకుంటే, వాళ్ళు ప్లానింగ్ చేయాలనుకుంటే, డిజైన్ చేయాలనుకుంటే, ఏం చేయాలనుకున్నా కూడా అక్కడ లోకల్గా ప్రొటెస్ట్ రావద్దు. సో ఫెన్సింగ్ ఉందనుకోండి, పూర్తిగా ప్రభుత్వ అజమాయిషిలో ఉన్నట్టుగా పూర్తిగా ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ పనులను టేకప్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇదంతా ఆలోచించే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఈ యాచారం సంబంధించిన దానిలో ఆల్మోస్ట్ పూర్తవుతుంది, నెల రోజులు అవుతుంది. మిగతా కందుకూరు ఏరియాకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ లో షిఫ్ట్ కాబోతున్నారు. మొత్తం మీద ఈ 90 కిలోమీటర్ల ఫెన్సింగ్ వేసిన తర్వాత కంపెనీలకు దీన్ని మ్యూటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి పూర్తిగా అప్పగించే కార్యక్రమం సాగుతుంది. ఆ పేపర్ వర్క్ అంతా పూర్తవుతుంది. ఆ తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఓయూలు టైం బౌండ్తో చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన టైంలో ఒక 50-60% పూర్తవడానికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ జరుగుతున్న అంశాలు, వెలుగులోకి వస్తున్న వార్తాంశాలు, అదే రకంగా నాకున్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటినీ మేళవించి ఒక విశ్లేషణతో కూడిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్. ఫ్యూచర్ సిటీ విషయంలో నేను ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నవి మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. మొన్న ఎవరో వ్యక్తి అన్నారు మెట్రో విషయంలో జరగలేదని. మెట్రోకు సంబంధించి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. నిజానికి ఫస్ట్ ఫేజ్ లో టేకప్ చేసిన మెట్రోనే చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆ రోజే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ దాకా చేయలేదు, దాన్ని డైరెక్ట్ గా ఫలక్నుమా ప్యాలెస్ దాకా చేశారు. కానీ ఏమైంది, రకరకాల సమస్యలతో కాలేదు. ఈవెన్ ఆఫ్టర్ 2012లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇవాళ 2025, ఇప్పుడు కూడా ఆ ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట స్ట్రెచ్ ను పూర్తి చేయడానికి రకరకాల సమస్యలు ఉన్నాయి. సో మెట్రో రైల్ విషయంలో ఒక అడుగు అట్లాంటి సమస్యలు చాలా వస్తాయి కాబట్టి మేబీ కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. బట్ ఫ్యూచర్ సిటీ విషయంలో మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతున్నాయి. 80%, 100% పర్ఫెక్ట్ గా చెప్పడానికి నేనేం దేవుణ్ణి కాదు. ఓకే, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.